జొన్న దోశలు ఇప్పుడు మనం చేసుకున్నాము. జొన్న దోశలకి కావలసినవి నేను గ్లాసున్నర జొన్నలు బియ్యం కలిపి తీసుకున్నాను. అర గ్లాసు మినపప్పు తీసుకున్నాను. మొత్తం కలిపి ఒక 8 గంటల పాటు నానబెట్టుకుందాము. జొన్నలు సగం బియ్యం సగం కలిపి గ్లాసున్నర తీసుకున్నాను. ఇదిగోనండి ఈ గ్లాసుతో. మినపప్పు చూసారు కదా, ఇది తీసుకున్నాను. మినపప్పు మొత్తం కలిపేసేసుకున్నాము. ఒక 8 గంటల పాటు మొత్తం కలిపి నానబెట్టుకుందాము. తర్వాత మిక్సీకి వేసుకుందాము. ఇప్పుడు దీన్ని నిండుగా నీళ్లు పోసుకొని నానబెట్టుకుందాం వీటిని. ఇదిగోని నానబెట్టుకున్న జొన్నలు బియ్యము మినపప్పు నానిపోయాయి. ఇప్పుడు వీటిని మనము శుభ్రం కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనము మిక్సీకి వేసుకుందాము. నానిపోయాయి చక్కగా, చూశారు కదా. ఇప్పుడు వీటిని మనం మెత్తగా మిక్సీకి వేసుకుందాము. ఇవ్వనండి జార్లో వేసుకున్నాము. కొంచెం వాటర్ పోసుకుందాము. ఈ వాటర్ సరిపోతాయి. ఎక్కువ పోసుకుంటే మనకు బాగోదు కదా. ఇవి సరిపోతాయి, చూడండి. ఈ వాటర్ సరిపోతాయి. ఇదిగోనండి మనం మిక్సీకి వేసుకున్న పిండిని దీంట్లో గిన్నెలో తీసుకున్నాము. తీసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఉదయం పూట దోశలు వేసుకుందాము. ఈ కొలతలని మళ్ళీ చెప్తున్నాను. ఈ గ్లాసుతో గ్లాసున్నర జొన్నలు బియ్యం కలిపి తీసుకొని అర గ్లాసు మినపప్పు తీసుకున్నాను. మొత్తం కలిపి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా మిక్సీకి వేసుకున్నాను. ఉదయం పూట దోశలు వేసుకుందాము. మూత పెట్టుకొని ఉంచుకుందాము. మనం రాత్రి పిండి మిక్సీకి వేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఉదయం పూట తీసి చూసుకున్నాము. ఇదిగోనండి చక్కగా పొంగి ఉంది. ఇప్పుడు దోశలు వేసుకుందాము. దీంతో చూడండి పొంగి ఉంది. మరీ ఎక్కువ కూడా పిలిచినా బాగోదు. చక్కగా కరెక్ట్గా పొంగి ఉంది. దీనిలో కొంచెం వాటర్ వేసుకుందాము. కాస్త ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని దోశలు వేసుకుందాము. ఇదిగోనండి ఉప్పు వేద్దాము. కొంచెం పిండి కాబట్టి సరిపోతుంది. కలయి తిప్పుకుందాము. ఇదిగోండి చక్కగా మనకు సరిపోయింది. ఈ విధంగా ఉండాలి జారుగా. ఉప్పు ఒకసారి టేస్ట్ చేసుకోండి, తగ్గితే మళ్ళా కలుపుకోవచ్చు. ఉప్పు సరిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకుందాము. స్టవ్ మీద నేను అట్ల పెనం పెట్టుకున్నాను. ఇది కాలిన తర్వాత ఉల్లిపాయ పెట్టి రుద్దుకొని దోశలు వేసుకుందాము. ఈ విధంగా రుద్దుకుందాము ఒకసారి. ఇప్పుడు దోశలు వేసుకుందాము. పల్చగా కావాలంటే పల్చగా, మందంగా కావాలంటే మందంగా, ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి. కొంచెం ఆయిల్ వేద్దాము చుట్టూ. చూసారు చక్కగా ఎట్లా వస్తుందో దోశ మనకు. ఇప్పుడు తిరిగేసుకుందాము దోశని. చూసాము చక్కగా బాగా వచ్చేసింది దోశ. దోశ రెడీ అయిపోయింది. తీసి మళ్ళీ పొట్టు వేసుకుందాము. చూసాను చక్కగా వస్తున్నాయి దోశలు. ఆయిల్ వేసుకున్నాము.
ఇదిగోనండి కాలింది, తిరిగేసేద్దాము. ఈ విధంగా నేను కొంచెమే వేసుకున్నానండి దోశలకి పిండి కాబట్టి నేను ఇది ఇద్దరికి సరిపోతుంది. మీరు కూడా ఈ విధంగా వేసుకోండి. మీకు ఎన్ని దోశలు అవసరం దాన్ని బట్టి మీరు వేసుకోండి. బియ్యము, జొన్నలు, మినపప్పు, ఇది కూడా రెడీ అయిపోయింది. ఎర్రగా కాల్చుకొని అవసరం లేదండి. కాల్చుకుంటే మనకు టేస్ట్ బాగోదు. దోశలు మెత్తగానే ఉంటే బాగుంటాయి. మరలా ఇంకోటి వేసుకుందాము. ఆయిల్ వేసుకుందాము. ఈ విధంగా దోశలు వేసుకుంటూ వెళ్ళాలి. ఇగోనండి పిండి మొత్తం వేసుకుంటే నాకు 6 దోశలు అయినాయి. అవిగోనండి ఈ గ్లాస్తో నేను తీసుకున్నాను. గ్లాసున్నర బియ్యము, జొన్నలు తీసుకున్నాను. ఇంతవరకు మినపప్పు తీసుకున్నాను. వాటిని నానబెట్టుకొని 8 గంటల పాటు రాత్రిపూట మిక్సీకి వేసుకొని ఉదయానికల్లా దోశలు వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉండే దోశలు రెడీ అయిపోయాయి. ఇది పలచగా వేసాను నేను. పలచగా వేసినా కూడా ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు దోశలు మృదువుగా ఉంటే బాగుంటాయి, కొంతమందికి పలచగా ఉంటే బాగుంటాయి. ఈ విధంగా కూడా వేసుకున్నా కూడా చక్కగా వస్తున్నాయి. చూడండి, మీరు కూడా ఈ విధంగా వేసుకోండి. దోశలు ఎంతో రుచికరమైన దోశలు రెడీ అయిపోయాయి. పలచగా వేసి తిరగేసుకున్నాను చక్కగా. ఇది కూడా బాగా వచ్చింది చాలా దోశ. చూడండి ఎంత బాగా వచ్చింది ఇది కూడా. ఇక స్టవ్ కట్టేసుకుందాము. జొన్న దోశలు రెడీ అయిపోయాయి. జొన్న, బియ్యము, మినపప్పు దోశలు 3 వేసుకున్నాను కదా.